హలో నమస్తే, అందరు బాగున్నారా? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ముగ్గులేసారా? మీరు కానీ ముగ్గులేస్తే నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. నేను చాలా ఎంజాయ్ చేస్తాను ఈ ముగ్గులన్నిటిని చూసి. ఈ ముగ్గులు నేను నా ఇన్స్టా స్టోరీలో కూడా షేర్ చేస్తాను. నేను ఎందుకు మీ ముగ్గులన్నిటిని చూడాలనుకుంటున్నాను అంటే, నేను పెద్దగా ఏం వేసుకోలేదు కాబట్టి నేనైతే అసలు కలర్స్ కూడా ఏం వేయలేదండి. మాకు బాగా స్నో పడింది ముందు రోజు నైట్. ఇంటి ముందు ఎలాగో కొంచెం తగ్గిపోయింది కదా అని చెప్పేసి నేను అలా వేస్తున్నాను అంతే. ముగ్గు లేకపోతే మనకు సంక్రాంతి వైబ్స్ రావు కదా. అఫ్ కోర్స్ కలర్స్ వేయకపోతే ఇంకా ఏదోలాగా ఉంటుంది. బట్ అట్లీస్ట్ నేను ట్రై చేశా. బయట వెదర్ చూసారా? -1 ఉంది. ఫీల్స్ లైక్ -6 అంట. -6 లాగా ఉంది. ఈ చలిలో వెళ్ళి నేను ముగ్గేయాలనుకుంటున్నాను. యాక్చువల్లీ స్నో ఎప్పుడు పడిందో మేము రియలైజ్ కూడా కాలేదు. రాత్రి స్నో పడింది. ఇంటి ముందు పడిందో లేదో ఒకసారి చూసుకొని దాన్ని తీసేసి ముగ్గేయాలని అయితే డిసైడ్ అయ్యాను. సంక్రాంతి అంటే ముగ్గులు లేనిది మనకు పండగ కాదు కదా. సో మళ్ళీ లేట్ అయిపోతే ఇంకా లేట్ అవుతుంది. సో ముగ్గేసి వస్తా. కేవలం ఒక చిన్న ముగ్గు వేయడానికి కూడా అంత రెడీ అయ్యి వెళ్ళాల్సి వస్తుంది బయటికి. షూస్ వేసుకొని, జాకెట్ వేసుకొని, ఇంకా హ్యాండ్స్కి మా ఆయన గ్లౌజెస్ వేసుకున్నాడు. కానీ ఆ గ్లౌజ్ వేసుకుంటే ఇంకా ముగ్గు వేయడానికి ఏముంటుంది చెప్పండి. అందుకే ఇంకా నార్మల్గా ఆ చలికే వణుక్కుంటూ అలా చిన్న ముగ్గేసి అయితే వచ్చేసాను లోపలికి. అదే హ్యూస్టన్లో ఉంటేనా మనం ఎంత పెద్ద ముగ్గేసుకున్నామో అంతకుముందు ఇయర్స్ అన్నీ కూడా. ఇప్పుడు అంత సీన్ అయితే లేదు, కానీ ఏదో నాకు నచ్చింది అలా చిన్నది వేసుకున్నాను. ఏమీ లేకపోతే కూడా ఆ ఫీల్ రాదు అని చెప్పేసి. ఈ ఇయర్ అయితే స్పెషల్గా ఒక మ్యాండేటరీ ముగ్గు అయితే వేయాలనిపించింది. అదేంటి అంటే ఇది మన స్పెషల్ స్నో ముగ్గు. మనసులో ముగ్గేయాలి అన్నప్పుడు మనం స్నో పడినా వర్షం పడినా వేయాల్సిందే. అందుకే ఈరోజు నేను స్నోలో వేస్తున్నాను. నా దగ్గర రంగులు లేవు, కానీ రంగులు కూడా ఉంటే ఈ వైట్ స్నో మీద రంగేసేదాన్ని. సూపర్గా కనిపించేవి. పోన్లే, ఈ ఇయర్ అయితే మనం ఇలా ముగ్గుతో సరిపెడదాం. నెక్స్ట్ ఇయర్ రంగులు కూడా వేద్దాం, ఎలా వస్తుందో చూద్దాం. మేము మండే సెలబ్రేట్ చేసుకున్నాము. మండే అంటే పిల్లలకి స్కూల్ ఉంటుంది. కెనడాలో సంక్రాంతికి హాలిడే ఇవ్వరు కదా. అందుకే ఇంకా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు. పొద్దున్న 8 o'clock అంతా స్కూల్కి వెళ్ళిపోతారు కదా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము ప్రిపరేషన్స్ అనేవి స్టార్ట్ చేసాము. ఈరోజు యాక్చువల్లీ అభిషేకం చేసుకుందాం అనుకున్నాము. ఇంట్లో అన్నయ్యకి ఆల్రెడీ చెప్పాము కూడా, బట్ కుదరలేదు అది. అబ్బుకి స్కూల్లో అందరూ బూట్స్ వేసుకొని బయటకు వెళ్తున్నారంటే ఎవ్రీడే ఒక 1 hour సేపు బయట ఆడుకుంటారు. సో స్కూల్లో బూట్స్ వేసుకొని వస్తున్నారని చెప్పేసి కొత్త బూట్స్ కొనుక్కున్నాడు. బాయ్ బాయ్. పాపం స్కూల్కి వెళ్ళడానికి ఎన్ని కవర్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుందో. మళ్ళీ స్కూల్కి వెళ్ళిన తర్వాత జాకెట్, షూస్ అన్నీ తీసేస్తారంట. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి, తప్పదు కదా. సో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు స్కూల్కి వెళ్ళడం, అంతవరకు హ్యాపీ. వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము గ్రాసరీస్ తెచ్చుకున్నామండి. పండగ కదా, సో దానికోసమని కొన్ని గ్రాసరీస్ తెచ్చుకున్నాము. ఇంట్లో అయిపోయిండేవన్నీ కూడా. ఈ కొబ్బరి, శనగలు అండ్ ఈ అలసందలు. ఇవి అలసందలు నేను నిన్న నైటే నానబెట్టాను. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటి అంటే రాయలసీమ స్పెషల్ అలసంద వడలు. సో వాటి కోసమని నేను నిన్న నైటే అలసందలు నానబెట్టాను. ఈ అలసందలు డబ్బాలోకి పోస్తుంటే ఇదేదో ప్యాకెట్ వచ్చిందనమాట, మసాలా ప్యాకెట్. మేబీ ఆ కర్రీ ఏమన్నా చేసుకుంటే దాంట్లోకి వేసుకోమనో ఏమో, నేను ఇంకా దాని గురించి పూర్తిగా చదవలేదు. అందులోనే పెట్టాను, ఏమన్నా యూజ్ అవుతుందేమో తర్వాత చేసుకుందాంలే అని చెప్పేసి. ఆ తర్వాత నేను ఇంకా ఈ దేవుని కోసమని ప్లేట్ సర్దుతున్నాను అనమాట. పూలు, పండ్లు, ఆకులు, వక్కలు అన్నీ పెట్టేసి. వక్కలు పైనే ఉన్నాయి, ఆకులు కొంచెం నల్లగా అయినట్టున్నాయి. చెప్పాను కదా, అప్పుడు మేము తెచ్చుకున్నప్పటికీ అవి ఫ్రెష్గా ఏం లేవు. సో అలా ఉన్నాయి, అలానే తెచ్చిపెట్టాను. ఇంకా పండగ కోసం కొత్త బట్టలు తెచ్చుకుంటారు కదా, అలానే నేను ఈసారి కొత్త నైట్ డ్రెస్ తెచ్చుకున్నాను. అండ్ పిల్లలకి కొత్త బట్టలు తీసుకొని వచ్చాము. నాకు ఆల్రెడీ ఒక అవుట్ఫిట్ నేను స్టిచ్ చేయించుకున్నాను అనమాట. సో అంతవరకు అంటే పూజ వరకు నార్మల్గా నైట్ డ్రెస్ వేసుకుందాంలే, అందులో పనులన్నీ ఉంటాయి కదా మనకి. ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాత మంచిగా రెడీ అవుదాంలే అని చెప్పేసి పనులు అయితే స్టార్ట్ చేసాము. ఈరోజు మేము చేసుకునే స్పెషల్ రెసిపీస్ ఏంటి అంటే అది నేను చూపిస్తాను. మేమైతే 2 రాయలసీమ స్పెషల్స్ చేసుకున్నాము. ఒకటి శనగబాళ్ళ పాయసము, ఇంకొకటి అలసంద వడలు అనమాట. చాలా రోజుల తర్వాత డీప్ ఫ్రై ఐటమ్స్ తినబోతున్నాం ఈరోజు. చాలా తగ్గించాం డీప్ ఫ్రై అవన్నీ కూడా. అలసంద వడల కోసం అయితే అవి అలసందలు నైట్ అంతా సోక్ చేసాము. ఒక 8 hours పాటు సోక్ చేసామన్నమాట. దాన్ని ఒక మిక్సీ జార్లోకి కొంచెం అల్లం, పచ్చిమిర్చి వేసి అలసందలు కచ్చా పచ్చాగా మనం మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలి. పూర్తిగా మెత్తగా కాకుండా, అప్పుడే మనకి టేస్ట్ బాగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయండి.
ఇవి ఎవరికైనా తెలియదు అంటే ఈ రెసిపీ చాలా సింపులే, బట్ వీటితో అలసంద వడలు మాత్రం మా సైడ్ ఎక్కువ చేసుకుంటూ ఉంటారు అండ్ బాగా టేస్టీగా ఉంటాయి. మేము ఎప్పుడు బజ్జీ షాప్కి వెళ్ళినా కూడా అలసంద వడలు కూడా డెఫినెట్లీ ప్యాక్ చేయించుకొని వచ్చేవాళ్ళము. నాకు బాగా గుర్తు. మిక్సీకి గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర అండ్ ఉప్పు కూడా వేసుకోవాలి. ఒకవేళ దేవునికి నైవేద్యం పెడుతున్నారంటే ఆనియన్స్ వేయకుండా చేస్తే మంచిది. ఒకవేళ లేదు అనుకుంటే ఆనియన్స్ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి. సింక్ దగ్గర ఏదో క్లీన్ చేస్తుంటే పనిలో పని ఈ పుదీనా చెట్టు మీకు చూపిద్దాం అనుకున్నాను. ఇవి చాలా రోజుల కిందట నేను వాటర్లో పెట్టాను. అవి బాగా మంచిగా ఆకులు వస్తున్నాయి అన్నమాట. అండ్ శనగబేడల పాయసం అయితే అయిపోయింది. అసలు ఎంత టేస్టీగా ఉందో. శనగబేడలు సగ్గు బియ్యం 2 కలిపి చేసుకున్న పాయసం ఇది. ఇంకోవైపు చారు కూడా అవుతూ ఉంది. అండ్ ఇక్కడ వడలు చేసుకుంటున్నాం అనమాట. ఇవి అలసంద వడలు మామూలుగా నార్మల్గా చేతి మీద ప్రెస్ చేసుకొని మధ్యలో ఒక హోల్ పెట్టేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే అవే అలసంద వడలు అనమాట. వెరీ వెరీ ఈజీ రెసిపీ, కానీ పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల కూడా బాగా క్రిస్పీగా వేగుతుంది అనమాట. లేకపోతే హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే పైన త్వరగా అవుతుంది కానీ లోపల కుక్ అవ్వదు, అలానే పచ్చిగా ఉంటుంది. సో అదొక్కటి చూసుకోవాల్సి ఉంటుంది. మిగతా అంతా కూడా నార్మల్గా బజ్జీలు ఎలా ఫ్రై చేస్తామో ఇవి కూడా అంతే అలానే ఫ్రై చేయాలి. సో ఈ 2 మాత్రం దేవుని కోసం సపరేట్గా ఫ్రై చేసాము. మిగతా వాటిలో మాత్రం ఆనియన్ వేసాము. మామూలుగా అయితే మేము పండుగల రోజు ఆనియన్స్ తినమండి, అస్సలు తినము. బట్ ఈరోజు ఎందుకో మళ్ళీ మేము డీప్ ఫ్రై అనేది తినం కదా అని చెప్పేసి ఇవి దేవునికి సపరేట్ చేసి ఇలా చేసాం. అలసంద వడలకు పెడతాం, మసాలా వడలకు పెట్టాం. దీనికి కూడా పెట్టరు, డిపెండ్స్. అలసంద వడలకు పెడతాం, మసాలా వడలకు పెట్టాం అంతే. ఫైనల్లీ ఈరోజు నేను కూడా డీప్ ఫ్రైకి ట్రై చేశాను. నాకు డీప్ ఫ్రై చేయాలంటే చాలా భయం. ఎందుకో ఒక తెలియని ఫోబియా వచ్చేస్తుంది. అది ఎప్పటికి పోతుందో తెలియదు. అంటే గట్టిగా ఉండేవి ఏవైనా వేస్తాను, కానీ మెత్తగా ఉండేవి మాత్రం వేయడానికి కష్టం. ఆ తర్వాత నేను ఇంకా అవుట్ఫిట్ అవన్నీ రెడీ చేసుకొని హెడ్ బాత్ చేశాను అనమాట. ఇవాళ జుట్టు మాత్రం అసలు ఆరకుండా ఉంది. వెనుకలు మీకు హార్పిక్ కనిపిస్తుందో దాన్ని ఇగ్నోర్ చేసేయండి. నేను హెయిర్ డ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకా నేను ఎక్కువ డ్రయర్ కూడా పెట్టుకోనండి, చాలా తక్కువ. ఈ మధ్య కాలంలో అయితే అసలు డ్రయర్ కానీ హెయిర్ స్ట్రైట్నర్ కానీ ఏది యూజ్ చేయట్లేదు. ఎందుకంటే జుట్టు కొంచెం చివర్లలో చిట్లుతున్నట్టు అనిపిస్తుంది. అందుకే ఆ తర్వాత ఇంకా మంచిగా రెడీ అయిపోయి మీకు అవుట్ఫిట్ కూడా చూపిస్తాను. ఫుల్ అవుట్ఫిట్ ఎక్కడి నుంచి తీసుకున్నాను ఏంటి అనేది చెప్తాను. ఈ బ్యాంగిల్స్ నేనే తయారు చేశాను తెలుసా. అంటే నేనే ఈ రీల్ కూడా పోస్ట్ చేశాను. దీనికి చాలా మంచి రీచ్ కూడా వచ్చింది. దాదాపు 3-4 మిలియన్ వ్యూస్ పైనే వచ్చాయి దీనికి కూడా. ఇవి నా ఫేవరెట్ బ్యాంగిల్స్. ఈ శారీలోకి మాత్రం మంచిగా సెట్ అయ్యాయి, హాఫ్ శారీలోకి. అండ్ నేను మీకు ఎప్పుడు ఒక కంప్లైంట్ చేస్తున్నాను కదా, ఇక్కడ ఫ్లవర్స్ దొరకట్లేదు అని చెప్పేసి. అందుకే ఈసారి నేనేం చేశానంటే ఇంకా మనమే ఫ్లవర్స్ కుట్టేసుకుందాము అని చెప్పి ఈ రోజ్ ఫ్లవర్స్ వాల్మార్ట్లో దొరికితే తెచ్చుకున్నాను, ఆరెంజ్ కలర్వి. వీటితో నేను ఇంకా ఇది కూడా నేను యాక్చువల్లీ ఒక రీల్ అయితే చేశానండి. దానికి కూడా 1 మిలియన్ వ్యూసే ఉన్నాయి. ఇవి అంటే ఇట్లా ఎప్పుడైనా మనకి ఫ్లవర్స్ దొరకలేదు అన్నప్పుడు ఇన్స్టెంట్గా యూజ్ అవుతాయి అన్నమాట. ఇవి ఏమంటారు, రెక్కలన్నీ తీసేసి తర్వాత ఒక థ్రెడ్ నీడిల్ తీసుకొని మనం నార్మల్గా ఫోల్డ్ చేసి ఫ్లవర్స్ని మనం కుట్టేసుకోవడమే. మనకి ఎంత పొడవు కావాలంటే అంత పొడవు. మామూలుగా అయితే ఎక్కువ కూడా ఏం అవసరం లేదు. జస్ట్ ఫస్ట్ మనకి హెయిర్ చుట్టూ ర్యాప్ చేసుకోవాలనుకున్నాను నేను. సో దానికి తగ్గట్టు మెజర్మెంట్ తీసుకున్నాను థ్రెడ్ ఇది. దానికి తగ్గట్టు నేను ఈ ఫ్లవర్స్ను స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. అంటే అంత లెంత్ తీసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, త్వరగా అయిపోతుంది ఈ పని అయితే. ఎవరికైనా నాలాగా పూల పిచ్చి ఉన్న వాళ్ళైతే ప్లీజ్ ఈ మెథడ్ని యూజ్ చేసి మీరు పూలు కుట్టుకొని తల్లో పెట్టుకోవచ్చు మంచిగా. అండ్ వాటి లుక్కే డిఫరెంట్గా ఉంటుంది. నేను తర్వాత చూపిస్తాను కూడా. సో చూసారా, ఇన్ని ఫ్లవర్స్ మాత్రమే నేను కుట్టేసుకున్నాను. ముందు కొంచెం వెనక కొంచెం థ్రెడ్ వదులుకోవడం మాత్రం మర్చిపోకండి. వీటిని నేను డబ్బాలో పెట్టి ముందు రోజు నైటే స్టిచ్ చేసుకున్నాను. ఇలాగా డబ్బాలో పెట్టి ఎత్తి పెట్టుకున్నాను. ఇంకా అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇవి పెట్టేసుకుంటున్నాను అనమాట పూజ చేసుకునే ముందు. సో ఇది ఫైనల్ లుక్. చూడండి ఎంత బాగా వచ్చాయి కదా. నాకు భలే నచ్చాయి అసలు ఈ ఫ్లవర్స్. తల్లో ఎక్స్ట్రా అందాన్ని ఇచ్చాయి అనిపించింది. మీకు ఎలా అనిపించింది చెప్పండి. అండ్ ఇది నా అవుట్ఫిట్ అండి, హోల్ అవుట్ఫిట్ వచ్చేసి. ఇది నేను హన్స్విక్ ఫ్యాషన్స్లో కస్టమైజ్ చేయించుకున్నాను. ఇది మట్కా సిల్క్ ఫ్యాబ్రిక్. చాలా కంఫర్టబుల్గా అనిపించింది. కలర్ నాకు సెట్ అయిందనే అనుకుంటున్నాను. అండ్ ఈ పండగకి కూడా నేను లెహంగానే తీసుకున్నాను. తర్వాత ఇంకా ఈ లంచ్ రెసిపీస్ అన్నీ కూడా నేను ప్లేట్లో అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. దేవునికి నైవేద్యం పెడతామని. మేమైతే పొద్దున్న నుంచి ఏం తినలేదు, ఎలాగో 10 వరకు ఏం తినము. సో ఆలోపు మేము ఏదైనా
ఐ మీన్ దేవునికి ఇంకా నైవేద్యం చేసేసుకొని పూజ చేసేసుకొని తిందాము అని చెప్పేసి ఈరోజు డైరెక్ట్ ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసాము. లంచ్కి వచ్చేసి జస్ట్ నార్మల్గా చెప్తాను. అన్నం, పాలకూర పప్పు, బెండకాయ ఫ్రై, చారు అండ్ శనగబాడల పాయసం అండ్ వడలు, అలసంద వడలు, ఇవన్నమాట మా హోల్ రెసిపీస్ వచ్చేసి ఈరోజు. ఇంకా రండి దేవునికి నైవేద్యం పెడదాం. ఈ ఫ్లవర్స్ అయితే ఇంకా వాల్మార్ట్ నుంచే. ఇక్కడ ఫ్లవర్స్ కూడా బాగా ఎక్స్పెన్సివ్ కంపేర్ టు యూఎస్ఏ. ప్రతిదీ ఎందుకో కంపేర్ చేసుకుంటున్నాను నాకు తెలియకుండానే. మేము ఇండియా నుంచి యూఎస్ఏ వచ్చిన కొత్తలలో కూడా ప్రతిదీ ఇలానే కంపేర్ చేసుకొని ఒక్కొక్కసారి ఏం కొనాలన్నా కూడా కొనలేకపోయే వాళ్ళము. నాకు ఆ డేసే మళ్ళీ గుర్తొచ్చాయి. ఎందుకంటే ఇక్కడ కొంచెం కంపేర్ టు యూఎస్ఏ ఖర్చులు ఎక్కువే ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా మనం ఆ ప్రైజెస్ని కంపేర్ చేసుకుంటాము అనిపించింది. ఇంకా టైం పడుతుంది ఈ ప్రైజెస్ అన్నిటికీ అడ్జస్ట్ అయిపోయి కొంచెం ఏమంటారు సెట్ అవ్వడానికి. పోన్లేని ఇంకా నేను మా ఆయన కలిసి పూజ చేసుకున్నాము. పిల్లలు ఇద్దరు కూడా ఉంటే ఎంత బాగుండేదో. పూజ మొత్తం కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసుకున్న వాళ్ళం అయ్యేవాళ్ళము. బట్ వాళ్ళైతే లేరు, వాళ్ళని బాగా మిస్ అయిపోయాము. అనుకున్నాం కూడా పిల్లలు నింటే బాగుండేది, బట్ మేము ఇద్దరమే కలిసి చేసుకున్నాము. ఈసారి అయితే పూజ దేవునికి నైవేద్యం, పూలు, పండ్లు, ఆకులు అన్నీ పెట్టేసి టెంకాయ కొట్టేసి ప్రశాంతంగా పూజ అయితే ఫినిష్ చేసుకున్నాము. మనకు ఇంకా ఇండియాలో ఉంటే భోగి రోజు సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. సంక్రాంతి అండ్ కనుమ మేము పెద్దగా ఏం చేసుకోమండి. కనుమ ఎక్కువ నాన్ వెజ్ తినేవాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు కదా, మేమైతే ఏం చేసుకునే వాళ్ళం కాదు. కానీ భోగి, సంక్రాంతి మాత్రం బాగా 2 days సందడిగా అనిపించేది. ఎవ్రీ ఇయర్ అత్త వాళ్ళు ముగ్గులు, పెద్ద పెద్ద ముగ్గులు వేసి ఫొటోస్ అవి పెట్టేవాళ్ళు కదా. ఈసారి ఏంటంటే వాళ్ళు వెకేషన్కి వెళ్ళారు. యాక్చువల్లీ అరుణాచలం, తిరుపతి ఇవన్నీ కూడా వెళ్ళారనమాట అందరు కలిసి. సో అందుకే ఈసారి పిక్చర్స్, ఫొటోస్ కూడా ఏం రాలేదు. మేమే ఇంకా ఈసారి అందుకే ముగ్గులు ఏం కనిపించవు అనమాట మన వ్లాగ్లో. అండ్ ఇంకా మేము పూజ చేసుకొని ఇక్కడనే ఇంకా టేస్ట్ చేసామన్నమాట అలసంద వడలు ఎలా ఉన్నాయని. ఎందుకంటే మేము కూడా ఫస్ట్ టైమే చేసుకున్నాము. అలసంద వడలు అయితే కొంచెం ఎక్స్పెరిమెంట్ చేసాము. బాగా వచ్చాయి, టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. క్రిస్పీగా భలే వచ్చాయి. అన్నీ మేమే తిన్నాము. పిల్లలిద్దరికి 2 మిగిలిచ్చాము, ఎందుకంటే చేయడమే కొంచెం తక్కువే చేసాము. హ్యాపీ సంక్రాంతి చెప్పబ్బు. హ్యాపీ సంక్రాంతి. ఏం చేసావు సంక్రాంతి రోజు? ఏంటి? చారన్నం తిన్నాడు అబ్బుగాడు. చారన్నం, పప్పు ఫ్రై. ఇండియాలో మంచిగా సెలబ్రేట్ చేస్తారు అబ్బు సంక్రాంతి. కైట్స్ ఎగరేస్తారు. నీ ఫేవరెట్? భోగి రోజు రొట్టె చేసుకుంటారు. రొట్టె, గుమ్మడికాయ కర్రీ చేసుకుంటారు. అది నువ్వు తినవు కదా ఏంటి రొట్టె? యూ డోంట్ ఈవెన్ నో వాట్ ఈజ్ రొట్టె కదా. పెరుగుతున్నారు అట్లా సుకుమారంగా. అండ్ సంక్రాంతి, కనుమ 3 days సెలబ్రేట్ చేసుకుంటారు. ఈసారి కెనడాలో ఎందుకో అంత సంక్రాంతి వైబ్స్ కూడా రావట్లా. అట్లీస్ట్ యూఎస్ఏలో ఉంటే అవి ఇవి ఇంటి ముందు బాగా మంచిగా ముగ్గేసుకొని అండ్ ఏమో తెలియకుండానే అదొక తెలియని హ్యాపెనింగ్గా అనిపిస్తుంది చుట్టూ హ్యూస్టన్లో. బట్ ఇక్కడ అంతా లేదు. అంతా చూడండి, ఐ థింక్ 5 o'clock అవుతుంది టైం. అప్పుడే చీకటి అవుతుంది బయట. ఈ ఇయర్ కొంచెంగా అడ్జస్ట్ పడుతుంది మాకు. కెనడాలో అడ్జస్ట్ కావడానికి టైం పడుతుంది. చలికో ఏమో తెలీదు, చిగుళ్ళు ఊరికే లేచిపోతున్నాయి. అసలు మంటలుగా ఉంటున్నాయి తెలుసా, ఎందుకో తెలీదు. అంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే మాకు కూడా ఇదే ఫస్ట్ టైము. ఇంతగా ఎప్పుడూ అవ్వలేదన్నమాట. నాకు మా ఆయనకి ఇద్దరికి అలానే అనిపిస్తుంది. చిగుళ్ళు లేచిపోతున్నాయి అసలు. పండగ వంటలు ఎన్ని చేసుకుంటామో ఆ తర్వాత క్లీనింగ్ కూడా అంతకంటే ఎక్కువ పని ఉంటుంది కదా. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నామంటే కొంచెం పని తగ్గుతుంది. అందుకే నేను కొంచెం అలా క్లీన్ చేస్తూ ఉన్నాను. తర్వాత కొంచెం నేను ఫెనల్ సీడ్ వాటర్ పెట్టుకొని తాగుతున్నాను అనమాట. ఇక్కడ అబ్బుగాడు పాయసం తింటున్నాడు. వాడికి బాగా నచ్చిందంట. మనడు స్వీట్స్ కొంచెం బాగా ఇష్టంగా తింటాడు. పాయసం అవి బాగున్నాయంట. కింద పోసుకోకుండా తిను. సో ఈ సంక్రాంతి అయితే ఇలాగా కొంచెం బాగానే సెలబ్రేట్ చేసుకున్నాము. మెయిన్గా నాకు రెడీ అవ్వడంలోనే ఎక్కువ ఫెస్టివల్ కనిపిస్తుంది అండ్ ముగ్గులు వేస్తే బాగా అనిపిస్తుంది సంక్రాంతికి మెయిన్గా. సో మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ నేను చెప్పినట్టు ఇన్స్టాలో నాకు పిక్చర్స్ షేర్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. బాయ్.